Step into Value Zone. Value Zone. Hypermart. Button. సో అర్ణ గారు నమస్కారం. చర్ల అర్ణ గారిది గోల్డెన్ లెగ్ అని సినిమాలు చేసినంత వరకు చేశారు. ఒక పెద్ద ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని వేల కోట్లకి కోడలు. సో అప్పుడున్న జనరేషన్లలో ఆమెలాగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరు లేదు హీరోయిన్స్. సో మంచి సెలక్షన్ ఆమెది అని చెప్పేసి అంటుంటారు. నిజమా మేడం? అది డెఫినెట్గా అది ఐ అగ్రీ. బట్ అయినా కూడా దాన్ని అది చేసుకోవడానికి సద్వినియోగం, తర్వాత మనం వచ్చి కూడా ఒక స్టడీ మైండ్ ఉండాలి కదా, అవునా కదా? ఇప్పుడు నేను మీతో చెప్పాను నేను పిక్చర్స్లో యాక్ట్ చేయను అని, బట్ అదేంటంటే మనకి ఆ లైఫ్ వచ్చి ఎంటలీ డిఫరెంట్ అండి. అది మూవీ లైఫ్ అండ్ మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ప్లస్ రావడం అందరూ, అది వచ్చి ఆ లైఫ్ మనం ఎక్కడ కూడా తీసుకోలేం. సో అది వదిలేసి రావడం అనేది ఆల్ ద టైమ్ ఇన్ యువర్ మైండ్, మన మైండ్లో ఉంటూనే ఉంటుంది. అయ్యో మనం చేస్తుంటే బాగుంటుందేమో, అది వేరే విషయం. అది మనకి క్యారెక్టర్ రావచ్చు రాకపోవచ్చు, ఆ పిక్చర్స్ హిట్ అవ్వచ్చు హిట్ అవ్వకపోవచ్చు. ఎన్ని సినిమాలు చేస్తే ఇన్ని కోట్లు సంపాదిస్తారు. సో అలాగా. సో అది చేయడానికి కూడా ఇప్పుడు కూడా నేను ఒక నిమిషం కూర్చోను. ఆల్వేస్ ఐ వాక్ ఆన్ మై టోస్. సో కిచెన్ వర్క్ అంతా నేను మీకు చెప్పాను కదా ఏంటి మనం ఏంటి అనేది, దట్ ఈస్. సో అవన్నీ ఎవరికి తెలియదు కదా, మన బ్యాక్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, అవునా కాదా? ఓన్లీ దే విల్ సీ వాట్ ఐ ఆమ్. ఏంటి అరుణ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత డైమండ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఐ అగ్రీ విత్, నేను చెప్పట్లేదు నా దగ్గర లేదు అనేసి. ఐ ఆల్వేస్ 1000 కోట్లు కొంటా మేడం ప్రాపర్టీ. ప్లీజ్ ఎందుకు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర పట్టి ప్లీజ్. మేము తెలుగులో తమ్మెడితే ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ చెన్నైకి వస్తారా? ఎక్కడున్నా కూడా మా ఫ్రెండ్స్ అందరు అనేవాళ్ళు, ఎందుకు నువ్వు ఇల్లు అంతా అలా చూపిస్తా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి. ఓకే, గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ, ఐ సెడ్ దట్స్ ఆల్. తప్పే ఉంది, కష్టపడి కట్టుకున్నారు. అది జనరల్గా అంటూ ఈగోతో కూడా అనొచ్చు కదా, ఎందుకు చూపిస్తున్నావు అని. అదే చెప్పాను కదా, వన్స్ ఐ డిసైడ్. నేను మీకు మొన్న కూడా చెప్పా, ఏమంటే ఇంటర్వ్యూ నా కన్ఫర్మ్, ఇంకా మనం చేంజ్ చేయొద్దు, డెఫినెట్గా చాలా రోజులు అయిపోయింది, డెఫినెట్గా ఇస్తాను అనేసి అలాగా. సో మోహన్ కూడా సరే ఓకే ఇచ్చేసేయి అని. లేకపోతే మామూలుగా మేము ఎక్కువ నేను రాను లేదు, ఏం లేదు మామూలుగా. దాని తర్వాత ఇప్పుడు ఆ తమిళ్ అతను పాపం 2 years నుంచి ఆనంద వికటన అతను, దాని గురించి ఓకే అని చెప్పాను. లేకపోతే నేను కూడా బిజీ విత్ ద కిడ్స్, వెళ్ళడము రావడం, ఎనీ మూమెంట్ వాళ్ళు అంటారు అమెరికా పదమ్మా అనేసి, తర్వాత లండన్ అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాను కాబట్టి దేర్ ఈస్ నో అదనమాట మెయిన్గా. కిడ్స్ అంటే ఇప్పుడు చూశాను మేడం, అందమైన 4 భామలు. ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి హీరోయిన్స్ లేరు అనే అంత అందంగా ఉన్నారు 4 కూడా. ఎందుకని 4 అమ్మాయిలు అబ్బాయి కోసం ట్రై చేశారా, లేకపోతే 4 అమ్మాయిలు కావాలని? లేదండి, అలాంటిది 4 అమ్మాయిలు కావాలని ఏం లేదు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ ఇద్దరు లవ్ మ్యారేజ్, ఓకే. ఇంకొకటి ఏంటంటే మా అత్తగారు వచ్చి లేదు తన ఆర్టిస్టు డెఫినెట్గా మళ్ళీ యాక్ట్ చేయడానికి వెళ్ళిపోతుంది అనేసి ఆవిడ ఎక్కువ. మా అత్తగారు న్యాచురల్ అండి, అది అదే చెప్తున్నాను కదా, నిజము అనేది ఎవరు వినడానికి రెడీగా ఉండరు. ఓకే, బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్ సేమ్. నేను చూసి నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఐ ఆల్వేస్ సే, నా ఇంటర్వ్యూస్ మెయిన్ అదే ఉంటుంది, ఎవరు మన మనసులో అనుకునేది ఎవరు చెప్పరు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఐ కెన్ నాట్ ఎక్స్పోజ్, అవునా కాదా? బట్ మన మనసులో ఉన్నప్పుడు నిజంగా ఎవరైనా చెప్తున్నప్పుడు మనం తృప్తిగా ఫీల్ అవుతాం, కరెక్ట్గా చెప్పారని, కానీ చెప్పలేం. అవునా కాదా? ఐ సెడ్ ఐల్ బి హ్యాపీ, ఐ సెడ్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం. బట్ ఎవరికైనా కానీ తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ ఎనీ వన్, ఈవెన్ దో ఇప్పుడు నేను ఫారిన్లో 5 months అక్కడ ఉన్నాను, వాళ్ళతో మింగిల్ అయ్యాను, మాట్లాడేదాన్ని. ఎవ్రీబడి యూ హ్యావ్ ఎన్ బాయ్ బేబీ? ఐ సెడ్ వై యూ ఆస్కింగ్ లైక్ దాట్? దేనికి బాయ్ బేబీ అని అడుగుతున్నారు, ఏంటి రీజన్ అని అంటే, వాళ్ళు ఏమంటే బాయ్ ఉంటే మంచిది, బాయ్. అరే దేనికి, ఏంటి మ్యాటరు? ఏం లేదు. మా అత్తగారు వచ్చి మామూలుగా దే ఆర్ నార్త్ ఇండియన్, దే వెరీ కన్సర్న్ అబౌట్ ద బాయ్ బేబీ. ఓకే, మా హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్, ఓకేనా. సో నాకేంటంటే లేదు, మా హస్బెండ్కి వచ్చి ఒక బాయ్ బేబీ ఉంటే నాకు కూడా ఇష్టము, రేపొద్దున ఏదైనా చేయాలి ఏమన్నా అంటే మంచిది అనేసి. ఓకే, సో దెన్ ఐ థాట్ ఓకే ఫస్ట్ సిజరేన్ గర్ల్ బేబీ. నాకంటే కూడా మా అత్తగారు చాలా డిసప్పాయింటెడ్. हो क्या हो गया, लड़की हो गई, अरे बाबा क्या हो गया, अच्छा है बढ़िया है, चलो क्या बात है, लड़की है, महालक्ष्मी क्यों नहीं सोचते, झांसी रानी बाई क्यों नहीं सोचते, इंदिरा गांधी क्यों नहीं सोचते, तुम लोग है ही नहीं है, बोलो सच बता दो. लेकिन कोई नहीं बोलता,
कोई भी नहीं बोलेगा, నన్ ఆఫ్ దెమ్ విల్ టెల్ లైక్ దాట్. ఓకే ఐ సెడ్ ఓకే. ఆవిడ మా అమ్మగారు వచ్చి, మా అమ్మ కూడా అయ్యో కొడుకు పుట్టుంటే బాగుండేదేమోనే, మీ అత్తగారు వచ్చి ఇలాగ ఫీల్ నేను, నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఆవిడ ఫీల్ అవుతుంది కదా వదిలేయి, మళ్ళీ నువ్వు కూడా నువ్వు ఎందుకమ్మా ఫీల్ అవుతున్నావు, వదిలేసేయమ్మా నువ్వు. ఓకే లేదు చిన్ని, అమ్మ నన్ను చిన్ని అని, లేదు చిన్ని ఆవిడ కూడా, అమ్మ నాకు తెలిసిపోతుందమ్మా నువ్వు కూడా ఫీల్ అవుతున్నావని, ఫీల్ అవ్వబాక, ఏం ప్రాబ్లం లేదు, బీ స్ట్రాంగ్. ఏంటమ్మా ఏమైంది, అయిపోయింది. సరే అగైన్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మళ్ళీ గర్ల్ బేబీ, మళ్ళీ ఆల్ 4 సిజరిన్. 4 నాకు సిజరిన్. సో నెక్స్ట్ చూస్తే అప్పుడంతా మనకి ఆ కన్వీనియంట్ లేదు. వెన్ యూ కన్సీవ్ దట్ టైమ్ గర్ల్ బేబీ ఆ బాయ్ బేబీ చూడడానికి అది లేదు. ఉన్నా కూడా మోహన్ నేను అలాంటి వాళ్ళం కాదు, ఎవరైనా కూడా వీళ్ళు యాక్సెప్ట్, నో ప్రాబ్లం అనేది. మోహన్ ఆల్వేస్ ఈస్ లైక్ దట్. సో అందుకని నేను ఎప్పుడు మోహన్ ఏం చెప్పినా కూడా నేను అది ఏమంటారు కదా, సీత గీత దాటదు అనేసి ఐ నెవర్ డూ. ఎందుకంటే ఆయన్ని హర్ట్ చేయడమో నాకు ఇష్టం ఉండదు. నేను అడుగుతాను, యూ లైక్ ఇట్, ఐల్ డూ. ఈ సెట్ లైక్ ఇట్, నో అని కూడా ఆయన చెప్పరు, బట్ ఆయన ఎక్స్ప్రెషన్తో నాకు అర్థమైపోతుంది. ఐ సెడ్ నో, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, లీవ్ ఇట్, దట్స్ ఇట్. నేను అనుకునేది ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆ బంధం అంటారు కదా, అది ఉండడానికి వీ మస్ట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్. మీరు నన్ను అర్థం చేసుకోవాలి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే అలా లేదు, నీది నువ్వు తినేసావా, నాది నేను తినేసాను, అయిపోయింది, ఫినిష్. బట్ ముందు అలా కాదు. ఇప్పుడు వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో నేను ఒక కాఫీ, ఫిల్టర్ కాఫీ ఒకటి అది పెట్టాను. దాని తర్వాత వాళ్ళందరూ దాంట్లో అన్నాను, మై హస్బెండ్, ఐ లైక్ ఫిల్టర్ కాఫీ బట్ మై హస్బెండ్ ఈ డోంట్ లైక్, దెన్ ఐఎమ్ నాట్ డ్రింకింగ్ నౌ. సో తప్పేం లేదండి దాని లోపల, ఐ ఫీల్. ఎందుకంటే మోహన్ ఆయనకి ఫిల్టర్ కాఫీ ఎక్కువ ఇష్టం ఉండదు, ఆయన తాగట్లేదు. అందుకని నాకు ఒక ఫిల్టర్ కాఫీ, ఆయనకు ఒక టీ, అది వద్దు. ఏమైపోయింది, సపోజ్ నేను తాగలేదు, ఓకే నా ఫిల్టర్ కాఫీ నేను తాగట్లేదు, ఆయనకి ఇష్టం ఉండదు, సో ఐ అడాప్ట్ మై సెల్ఫ్ టీ. దట్ ఈస్ అండర్స్టాండ్. మేబీ ఈ ఫీల్ దట్ ఆయన ఆలోచించవచ్చు, సరే మా వైఫ్ వచ్చి ఫిల్టర్ కాఫీ మానేసి టీ తాగుతుంది అని. ఐ ఫీల్ హ్యాపీ అండ్ నేను ఫీల్ అవ్వట్లేదు, ఆయన ఫిల్టర్ కాఫీ తాగట్లేదు, నేను టీ తాగుతున్నాను. ఐ డోంట్. I said be happy, that's all. నా కాన్సెప్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీబడి. ఎందుకంటే దీని లోపల లేదు ఆవిడ ఎలాగ అంటుంది, ఇలాగ అనకూడదు అట్లా అనేది అదేం లేదు. ఇది నా పద్ధతి, నా సిస్టమ్, దట్స్ ఇట్. మనం ఇక్కడ సెకండ్ బేబీ దగ్గర కట్ అయిపోయాం. అవును. సెకండ్ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ అత్త ఫీలింగ్ ఏంటి? సేమ్, ఇంకా ఎక్కువ. తర్వాత సెకండ్ బేబీకి మా అమ్మ సరే కొంచెం స్వీట్ డబ్బాలు అవన్నీ సారే అంటారు కదా తెలుగు లోపల, అది మా అమ్మ సరే తీసుకొని రావాలి, మీ అత్తగారు వచ్చారు కదా బాగోదు అని అంటే, మా అత్తగారు లడ్కా హువా తో అచ్చా హోనా తా, లడ్కా నహీ హువా. ఓకే, ఆయన కూడా పెట్టేసేళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఇస్ అ ట్రూ. ఓకే, ఓకేనా, ఇది నిజం. బట్ మన ఎవరు చెప్పలేరు అది చెప్తే బాగుంటుందో లేదో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఈ థింకింగ్ లోపలే మనం అయిపోతుంది. యూజువల్ గా అందరు ఇంట్లో ఉండేది కాదు, చెప్పుకోలేరు బయట. అదే అంటున్నాను, వాళ్ళు చెప్పుకోలేరు. సరే అయిపోయింది, ఇట్లాగే 4 వరకు వెళ్ళిపోయింది. 4th అప్పుడు వచ్చి అందరు ఏడుస్తున్నారు, అందరు ఓ ఏడుస్తున్నారు. అన్న అరే నేను సిజరిన్ అయి నేను పెయిన్ తో ఉన్నా, మీరందరూ ఎందుకు సోగరసం ఏంటిది? क्या हो गया मम्मी, क्यों? नहीं बेटा, मेरा बेटा को क्या हो गया? मैंने बोले ठीक है, क्या हो जाएगा, लड़कियां हैं, लड़का हो गया तो क्या वो पहाड़ तोड़ के अभी से उसको वो कर देंगे क्या अपन लोग? कुछ नहीं करेंगे ना, नथिंग विल डू इट. ఏమైపోయింది, ఏమవ్వాల, ఇట్స్ ఓకే. నువ్వు అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, నాకు ముందే తెలుసు. మా నువ్వు ముందేమో కొడుకు అంటూనే ఉన్నావు, అవునా? ఇప్పుడు ఇమీడియట్ ప్లేట్ మార్చేసావు. ఇమీడియట్గా నాకు తెలుసు అని. ఇప్పుడు తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. సరే అక్కడి నుంచి మా సిస్టర్‌ఇన్ లా వస్తుంది, వదిన ఏంటి చెప్పు, నన్ను మామూలుగా చిన్న అనే పిలుస్తారు వాళ్ళందరూ. సరే చిన్న అని తన ఏడుపు. నిన్న ఎందుకు మీను ఎందుకు ఏడుస్తున్నాయా? ఏడకూడదు, ఎందుకు ఏడ్చే పనే లేదు, ఏమైంది? ఓ ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటారు అందరినీ. ఎవరిని పంపిస్తే వాళ్ళందరినీ ఆయన దేవుడు ఉన్నాడు, మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు, మనం డెఫినెట్లీ విల్ సీ దట్. సో దెన్ ఆవిడొచ్చి లేదు నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను రియాని. నో,
నథింగ్ డూయింగ్, ఎవరు అడాప్ట్ చేసుకోరు, ఏం లేదు, నలుగురిని నేను పెంచుకుంటాను, నో ప్రాబ్లం, డోంట్ ఈవెన్ వరీ. మోహన్ కూడా అన్నారు అదేంటి అదేం లేదు మేము చూసుకుంటాం, అదేం ప్రాబ్లం ఏం లేదు. సో నౌ 4 daughters, what they are doing, ma? Yeah, they all Well settled. Well settled. First daughter MBA, second daughter వచ్చి ఆర్కిటెక్ట్, థర్డ్ డాటర్ వచ్చి 2 degrees BBA చేసింది, లాయర్, ఫోర్త్ వచ్చి MBBS డాక్టర్. ఎస్. ఎక్కడ? ఫారెన్లోనా? లేదు ఇక్కడే ఇక్కడే చేస్తోంది ఫైనల్ ఇయర్. నలుగురు ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. ఇంకేం కావాలి అసలుకి? అదే అంటున్నా, అది మన మైండ్ సెట్ అండి. అది మెయిన్గా మన మైండ్ కంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కార్లు 4 ఉన్నాయి, 4 టాప్ కార్లు, 5 కార్లు 6, ఒక్కొక్క డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు. సరే వెళ్ళేటప్పుడు నాకేమో డ్రైవర్తో వెళ్ళడం ఇష్టం ఉండదు, ఐ విల్ డ్రైవ్ మై సెల్ఫ్, నేనే డ్రైవ్ చేస్తాను. సో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్కసారి నేను డ్రైవ్ చేసుకొని వెళ్తాను. సపోజ్ అవ్వలేదు ఏదైనా ఉంది అంటే ఆ పిల్లలు వెళ్ళనివ్వరు, మా ఎందుకు మనం ఆ కార్లు వెళ్తున్నా, ఎన్ని కార్లు ఉన్నాయి కదా. అరే కంఫర్టబుల్, వెరీ నైస్గా 800 రూపాయలు వెళ్తున్నా కంఫర్టబుల్. అవునా కాదా? నిజంగా. బట్ అదే దట్ ఈస్ ఓన్లీ అది చూపించడానికి. అదేంటి అది మీకు చూపించడానికి, ఓహో ఏ కార్లో నేను వస్తున్నాను. ఐ సే గెట్ లాస్ట్ యా, థింక్ యువర్ సెల్ఫ్, మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా లేదా, రోషన్ నన్ను చూస్తున్నాడా లేదా, నేను ఏ కార్లో వస్తున్నాను, ఏ కార్ ఇది కాదా, దిస్ ఇస్ 10 crores లేకపోతే ఇది 5 crores అనేది. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ ఆల్ దాట్. అదెంత ఏం లేదు, ఓకే మీరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం, దిస్ ఇస్ మై లైఫ్. నా మైండ్ సెట్ కూడా సేమ్. ఇది నేను, అది ఎవరైనా ఉండొచ్చు. మా పిల్లలు ఇట్లా అంటారు, లేదు మా నువ్వు అర్థం చేసుకోవట్లే. అర్థం చేసుకునేది ఏంది, వాళ్ళని అర్థం చేసుకొని వాట్ ఆయా. పెళ్ళి అవ్వక ముందే ఉందా మేడం ఈ మైండ్ సెట్? పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా మీకు ఇలానే ఉండాలి ఇట్లానే? మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మీరు నిజం చెప్పండి. అవును, యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నేను రిక్షాలో వస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా? 200%. నో వే, డోంట్ లై, డోంట్ లై మేడం. ముచ్చట్ల అరుణ గారు ఆల్రెడీ ప్రూవ్. లేదు, దట్ ఈస్ లేదు. నేను సపోజ్ లేను, నేను ప్రూఫ్ అవ్వలేదు అంటే. ఇప్పుడు యాక్టర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన నడుచుకుంటానే వెళ్తారు. ఆయన అప్పుడు స్టేటస్. చిరంజీవి గారు ఏ మీటింగ్ ఉన్నా ఆయన పిలుస్తారు, నాగార్జున గారు ఏ మీటింగ్ ఉన్నా పిలుస్తారు, మన జగన్ గారిని కలవటానికి కూడా నారాయణమూర్తి గారిని పిలిచారు. అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే నారాయణమూర్తి గారు దాని లోపల సాఫ్ట్వేర్లో ఉన్నారు కాబట్టికి, లేకుండా ఉండి ఆయన రిక్షాలోనో సైకిల్ వచ్చినప్పుడు యూ మస్ట్ యాక్సెప్ట్, దెన్ ఐ విల్ సీ దాట్. మోస్ట్ వెల్కమింగ్గా మీరు ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి దారి లోపల ఫ్లవర్స్ వేసి నారాయణమూర్తి గారిని కానీ ఇంకొక మనిషిని మీరు అలా పిలవండి, ఐ విల్ సెల్యూట్ యూ, ఐ విల్ టచ్ యువర్ ఫీట్. బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్, అండర్స్టాండ్ దట్. లేనే లేదండి, అది ఎవరు చెప్పరండి. అది ఓవరాల్ గా సొసైటీ చేంజ్ అయిందంటారు, మనీకి వాల్యూ ఇస్తున్నారు. ఎస్, ఎవ్రీబడి, అందరూ అంతే, అందరూ అంతే. మేబీ ఐఎమ్ ఆల్సో లైక్ దాట్. బట్ ఈవెన్ దో మన మనసు లోపల ఉంది నిజమైంది అనేది ఏంటంటే, మనం ఆర్డినరీ పర్సన్, ఒక ఆయన ఉన్నారు, ఈజ్ అ గ్రేట్ కెమెరామ్యాన్, అర్థమైంది కదా. ఈయన ఫేమస్ వచ్చిన తర్వాత మనం ఆయనకు మాలేస్తాం, ఆయనకు వెండి కప్పు లోపల కాఫీ ఇస్తాం, ఓకేనా. ఇంకొక కార్లలో నలుగురిని అక్కడ నిలబెడతాం మనం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? బట్ నో బడీ విల్ యాక్సెప్ట్ దాట్. అంతవరకు మనం ఏం చేయం. మనం కూడా ఎవరు వచ్చారు లేదు, ఓహో ఏ కార్లో వచ్చారు, దీంట్లో వచ్చారా, ఆ రెస్పెక్టే వేరుగా చేస్తారు. ఐ సెడ్ మోహన్ గారు నేను ఇవాళ వచ్చిన తర్వాత చాలా రెస్పెక్ట్ చేశారు. కమ్ డౌన్, బయటకు వచ్చారు. లేదు, మేము ఎప్పుడు అంతే, మేము అందరం అదే. మా పిల్లలు కూడా నేను అదే చెప్తా, ఎవరు ఏదైనా కూడా సేమ్ థింగ్, ఓన్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. దట్ ఈస్ ఆర్ ఇది. అందుకని నేను ఎప్పుడు మా పిల్లలు కూడా మేము కూర్చున్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు నేను అదే వాళ్ళకి చెప్తాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిజినెస్లో కూడా నేను అదే మా పిల్లలతో చెప్తా, ద సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను వాళ్ళ ప్రోడక్ట్ అమ్మేశాను అయిపోయింది అనేది కాదు. యూ హ్యావ్ టు సర్వీస్ ప్రాపర్లీ ఇన్ ద లాస్ట్ మినిట్. మీరు తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా ఒకటే మాట నాతో, లేదు అరుణ అలా చెయ్యదు, షీఈ్ నాట్ లైక్ దాట్ అనేది కావాలి. డబ్బు సంపాదించేసేయచ్చు, నో ప్రాబ్లం. అంటే అంత ఈజీ కూడా రాదు, అయినా కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎస్, దట్ ఈస్ మై కాన్సెప్ట్. సో నలుగురు అమ్మాయిలు చాలా బాగున్నారు కదా మేడం. అంటే మీ లెగసీ కంటిన్యూ చేయడానికి, లేకపోతే ఇప్పుడు మంచి రోల్స్ కూడా వస్తున్నాయి, ఎక్స్పోజ్ చేయకుండా, రొమాన్స్ లేకుండా కూడా చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు. లైక్ సౌందర్య గారు, మీ జనరేషన్ లో చూసుకుంటే ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయకుండా పెద్ద హీరోయిన్స్ అయ్యారు. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా సార్? కానీ లేదండి, ఎవరికి లేదు, ఎవరి పిల్లలకి ఎవరికి కూడా లేదు. అసలు ముందు ఉండింది, మా 4th డాక్టర్కి కొంచెం యాక్ట్ చేయాలి అది ఇది అనేసి.
దాని తర్వాత తెలియదు తనే లేదు ఐ వాంట్ టు డూ మై మెడిసిన్ అది అనేసి తనకి హాస్పిటల్ అది ఇది అని ఉందన్నమాట. ఇన్ ఫ్యూచర్ మేబీ తన లైక్ అపోలో హాస్పిటల్ ఏమైనా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలి, బికాజ్ మై సన్ ఇన్ లా ఆల్సో డాక్టర్. సో వాళ్ళ సిస్టర్ కూడా డాక్టర్ ఇన్ యుఎస్లో. సో మేబీ అట్లాంటిది ఏదైనా ఉంది అంటే నేను అదే చెప్పాను, ఏదైనా ఇండియాలో చేయాలంటే అలాంటిది ఏదైనా మంచి పని చేద్దాము అని ఉందండి, అంతకంటే ఏం లేదు. ఓకే, తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ అరుణ హాస్పిటల్ కాదండి, ఐఎమ్ సో సారీ. నేను ముందే చెప్తున్నాను, నా గురించి పొగడమడము లేకపోతే మన గురించి సెల్ఫ్ వేసుకోవడము ఐ డోంట్ వాంట్, ఐ వోంట్ బిలీవ్ ఆల్సో. ఏదైనా మంచి చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని ఏమైనా ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్లీ ద పీపుల్ విల్ సే దట్, దే విల్ సీ అండ్ దే విల్ జడ్జ్ యూ అండ్ దే విల్ టెల్ యూ.